కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తీరుని ఎవరో విపక్షాలు కాదు, సొంత పార్టీ శ్రేణులే తప్పుపడుతున్నాయి. ఆయన వ్యవహార శైలి మీద విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కింజరాపు రామ్మోహన్ నాయుడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది? నిన్నటి వరకు యువనేతగా ఆయన స్పీచ్లకు పెద్ద స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలోనే కొందరు ఇప్పుడెందుకు పెదవి విరుస్తున్నారు? ఇప్పుడెందుకు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. శ్రీకాకుళంలో అంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సాంప్రదాయ కళాకారులతో పాటుగా వివిధ సినిమా ప్రముఖులతో నిర్వహించినటువంటి కళా ఉత్సవాల్లో మంగ్లీ లాంటి గాయని పాల్గొన్నారు. ఇటీవల మంగ్లీకి విశేషమైనటువంటి గుర్తింపు వచ్చింది. అటు సినిమాల పరంగాను ఇటు సొంత వీడియోలతోనూ మంగ్లీ ఇమేజ్ని పెంచుకుంటున్నారు. అలాంటి కళాకారిణితో సింగర్ మంగ్లీతో శ్రీకాకుళంలో నిర్వహించినటువంటి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రథసప్తమి కార్యక్రమంలో భాగంగా అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి దర్శనానికి మంగ్లీతో కలిసి కింజరాపు రామ్మోహన్ నాయుడు విఐపి దర్శనానికి వెళ్ళారు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని రాజేసింది, ఆగ్రహాన్ని కలిగించింది. మంగ్లీతో కలిసి తన కుటుంబ సభ్యుల్ని వెంటేసుకుని విఐపి దర్శనానికి వెళ్ళిన తీరుని చాలామంది తప్పుపడుతున్నారు. మంగ్లీ లాంటి వాళ్ళకి రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మంగ్లీకి వైఎస్ఆర్సీపీ అంటే కాసింత సానుభూతి ఉందన్న ప్రచారం ఉంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆమె పాటలు కూడా పాడారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆమెకు టీటీడీలో పదవి కూడా ఇచ్చారు. టీటీడీలో ఆమెకు తగిన హోదా కూడా కల్పించడం ద్వారా వైఎస్ఆర్సీపీ పట్ల మంగ్లీకున్న అభిమానానికి గుర్తింపు కూడా దక్కింది. వీటన్నిటితో పాటుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పాటలు పాడాలని గతంలో మంగ్లీని కొంతమంది విన్నవిస్తే ఆమె దాన్ని తిరస్కరించినట్టుగా కూడా ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటూ చంద్రబాబు నాయుడిని కొనియాడుతూ పాడేటువంటి పాటలకు తిరస్కరించినటువంటి గాయనికి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత ఇవ్వడమే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహానికి, అసంతృప్తికి, అలకలకు కారణంగా కనిపిస్తుంది. అదే అసహనం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే ససేమీరా అన్నటువంటి ఒక సినీ గాయన్ని తీసుకొచ్చి శ్రీకాకుళంలో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆమెకు విఐపి దర్శనం కల్పించి ఆమెను అన్ని రకాలుగాను గౌరవించినటువంటి తీరుని చాలామంది తప్పుపడుతున్నారు. దాని మీద రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విపక్షంలో ఉండగా అనేక కష్ట నష్టాలకు వచ్చి తామంతా పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తే, తామంతా కష్టపడి ప్రయత్నాలు చేస్తే నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో చేతులు కలిపి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీకి కూడా ఆ క్రమంలోనే రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోని ఒక సెక్షన్ భావిస్తోంది. ఇదే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చుట్టూ రేగుతున్నటువంటి వివాదం. ఇప్పటివరకైతే ఆయన స్పందించిన దాఖలాలు లేవు, కానీ ఆయన మీద మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.